sound. తరతరాలు ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు. అందుకే అమ్మవారిని అందరూ కూడా అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయినప్పటికీ కూడా అందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్రామం కాస్త పట్టణం అయిపోయింది, కానీ ఈ గ్రామానికి మూలమైనటువంటి అమ్మవారిని అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మ యొక్క ఆశీస్సులకి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. మన పిల్లలు అందరూ కూడా మంచి స్థాయిలో స్థిరపడాలి. ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెంది సుఖశాంతులతో వర్ధిల్లేటట్టుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా పురాతనమైన ఆలయం. మన స్వతంత్ర రాకముందు నుంచి కూడా ఎప్పటి నుంచో అతి పురాతనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయం పూర్వం మా కన్నమానపల్లి గ్రామంలో ఒకటే ఉండేది. ఈ దేవాలయం చుట్టుపక్కల సుందరయ్య కాలనీ, శ్రీనగర్ ఇవన్నీ తర్వాత వచ్చిన గ్రామాలు అందరికీ కూడా దుర్గా నగర్ వరకు కూడా ఈ అమ్మవారికి అఫీషియల్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ అందరికీ కూడా ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవత. అమ్మవారిని దర్శించుకొని ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి అందుకే అంత ప్రత్యేకత వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామ గారికి, మా కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల సుందరయ్య కాలనీ, శ్రీనగర్, దుర్గా కాలనీ, అఫీషియల్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ వీళ్ళందరూ కూడా భవ్యంగా దర్శించుకుంటారు. ఈ దర్శనం చూసి పెద్దలు చెప్పినట్టుగా మరి అమ్మవారి కోరికలు అయితే అనుకుంటే సాధిస్తాం. కాబట్టి మరి పురాతనం గురించి తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి కష్టపడుతున్న కన్నమానపల్లి యూత్ కూడా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.